నమస్తే, నేను మీ కేకే. తెలంగాణ పీసీసీ చీఫ్ ఓట్ చోర్ వివాదాన్ని తెలంగాణలో కూడా వేడి పుట్టించారు. ఇక్కడ తెలంగాణలో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్ల మూలంగానే గెలిచారంటూ మహేష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి సంచలనంగా మారాయి. దీంట్లో దానిని తప్పుపడుతూ ఇక్కడ మహేష్ గౌడ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ బీజేపీ ఎంపీలు తీవ్రమైన ఎదురుదాడికి చేయటం జరుగుతోంది. ఇక్కడ డీకే అరుణ దీని మీద స్పందించారు. డీకే అరుణతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, అటు బండి సంజయ్ అందరూ కూడా మూకుమ్మడిగా కూడా ఇప్పుడు మహేష్ గౌడ్ మీద పూర్తి స్థాయిలో అటాక్ చేస్తున్నారు. ఇక్కడ సీఎంకి పార్టీ ఇన్ఛార్జికి మధ్య నలిగిపోతున్న మహేష్ గౌడ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ ఇక్కడ డీకే అరుణ కామెంట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్టయితే దీన్ని డీకే అరుణ కాంగ్రెస్ పార్టీకి, మహేష్ గౌడ్కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక సవాల్ విసరటం జరిగింది. దమ్ముంటే దొంగ ఓట్ల లెక్కని తేల్చండి అంటూ ఒక సవాల్ కూడా విసిరారు. దీంతో ఇక ఈ రాజకీయాలు ఒక్కసారిగా కూడా తెలంగాణ రాజకీయాలు వేడెక్కడం జరిగింది. ఈ వేడెక్కిన నేపథ్యంలోనే ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరు క్యాంపెయిన్ నిర్వహిస్తున్న తరుణంలో తెలంగాణలో కూడా మహేష్ గౌడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, ఇప్పుడు అవి బీజేపీ ఎంపీలని ఉద్దేశించి చేయటంతో ఈ మొత్తం కూడా రాజకీయ దుమారంగా మారింది. దీంట్లో ఇక్కడ మిగతా విషయాల్లో అంటే స్థానిక సంస్థల్ని 42 బీసీలకు 42% రిజర్వేషన్లని కొనసాగించలేక, దాన్ని సాధించలేక, అదేవిధంగా రైతుల యూరియా సమస్య, వీటన్నిటినీ కూడా పక్కదారి పట్టించడం కోసమే మహేష్ గౌడ్ ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారంటూ ఇప్పుడు బీజేపీ నేతలు అయితే విరుచుకుపడుతున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు మహేష్ గౌడ్ చేసిన వాదనలో నిజాలెంత అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. ఆ చర్చ ఎక్కడి దాకా దారితీసిందంటే అసలు దీన్ని దమ్ముంటే మొత్తం కూడా ఈ దొంగ ఓట్లని తెలంగాణలో కూడా దొంగ ఓట్లు ఎన్నున్నాయి ఏంటి అనే దాన్ని కాంగ్రెస్ నేతలు బయట పెట్టాలి అనే ఒక చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ ఆషామాషిగా ఒక పీసీసీ అధినేతగా ఉండి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత ఆషామాషిగా ఈ మొత్తం వ్యవహారంలో చౌకబారు వ్యాఖ్యలు చేయటం అయితే తగదనేది అయితే రాజకీయ విశ్లేషకులు కానీ కొంతమంది చేస్తున్న వాదన. ఇక్కడ తను ఒక ఆరోపణ చేశాడు అంటే దానికి తగిన ఆధారాలు ఉండాలి. అక్కడ తమ నేత రాహుల్ గాంధీ కూడా ఒక ఆరోపణలు అంటే బీహార్ ఎన్నికల సమీక్ష, ఓటర్ల జాబితా సమీక్షల్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అక్కడ మహారాష్ట్రలోను, కర్ణాటకలోను ఓటు చోరీ జరిగింది అనే ఒక వాదన అయితే వినిపించాడు. ఆ ఆరోపణలు చేసినందుకు దానికి తగిన సమాచారాన్ని ఒక మీడియా ముందు కూడా రాహుల్ గాంధీ పెట్టడం జరిగింది. అదేవిధంగా మహేష్ గౌడ్ కూడా పూర్తి స్థాయిలో ఒక ఆధారాలు చూపిస్తూ మాట్లాడితే బాగుంటుంది, కానీ అక్కడ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆ పార్టీతో పాటు ఆ పదవికున్న ప్రాధాన్యత కోల్పోయే అవకాశం ఉందనేది అయితే ఇప్పుడు అందరి నుంచి కూడా వినిపిస్తున్నమాట. ఏదేమైనా సరే తెలంగాణ రాజకీయాల్లో ఓట్ చోరీ అనే వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2 రోజులుగా ఇక్కడ కాంగ్రెస్ మీద బీజేపీ వాళ్ళు, బీజేపీ మీద కాంగ్రెస్ నేతలు ఇద్దరూ కూడా మూకమ్మడిగా ఎదురుదాడి చేసుకునే పరిస్థితులు వచ్చాయి. ఎటు ఈ వ్యవహారం మరింత ముదురుతుందా, ఎటు దారి తీస్తుంది? ఇక్కడ ఇంకో కీలకమైన వ్యాఖ్యలు కూడా మహేష్ గౌడ్ చేయటం జరిగింది. బండి సంజయ్ దొంగ ఓట్ల మూలంగా గెలిచాడు, అదేవిధంగా మతం కులం లేకపోతే బీజేపీ వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. మొత్తం కూడా రాముడు విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తోంది, ఇక్కడ రాముడు లేడు అనే వాదనని కూడా మహేష్ గౌడ్ వినిపించాడనేది అయితే బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ మొత్తం ఇప్పటి నుంచే కూడా తెలంగాణ రాజకీయాలు ఇప్పటి నుంచే ఒకేసారిగా వేడెక్కాయా అనే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి.